హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎక్కువ సుత్తి కొట్టకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతా గైస్. ఇదైతే టాటా టియాగోలో సిఎన్జి వేరియంట్ అనమాట. సో ఈ కార్లో ఎక్స్టీరియర్ వైజ్ ఏం ఫీచర్లు ప్రొవైడ్ చేస్తారో ఒకసారి క్లియర్గా చూసేద్దాం. సో ఓవరాల్ హైలైట్ ఫీచర్ గైస్, మీకు ఇక్కడ ఎల్ఈడి హెడ్లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల లైటింగ్ అయితే మనకి చాలా బాగుంటుంది. మీకు ఓవరాల్ ఫ్రంట్ లుక్ చూసుకుంటే ఎక్కడ చూసినట్టుంది కదా. సో ప్రీవియస్ మనకి టాటా నెక్సాన్ ఉండేది కదా, సేమ్ కొంచెం దానిలాగా అనిపిస్తుంది. అదర్వైజ్ నాకు డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది గైస్. ప్రీవియస్గా ఉండేది కొంచెం అవుట్డేట్గా అనిపించేది, బట్ ఈ డిజైన్ అయితే నాకు బాగా అనిపించింది. అండ్ ఇంకోటి 360 కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు. సో ఒక బడ్జెట్ కార్లో 360 కెమెరా తీసుకురావడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఆల్సో ఈ హెడ్ ల్యాంప్స్ అనేవి ఆటో హెడ్ ల్యాంప్స్ గైస్. సో ఓవర్ వేమ్స్ వచ్చేటప్పుడు మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓవర్ వేమ్స్ ప్రొవైడ్ చేశారు గైస్. సిఎన్జి వేరియంట్లో మనకి ఓన్లీ 14 ఇంచ్ వీల్స్ మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. సో వేరేజ్ మనకి పెట్రోల్ వేరియంట్లో టాప్ ఎండ్లో మనకి 15 ఇంచ్ వీల్స్ అయితే ఆఫర్ చేస్తారు గైస్. దీంట్లో కూడా 15 ఇంచ్ వీల్స్ ఆఫర్ చేస్తే బాగుండేది, బట్ ఎందుకో వీళ్ళు ఆఫర్ చేయట్లేదు. ఆల్సో కమింగ్ టు గ్రౌండ్ క్లియరెన్స్ గైస్, ఈ కార్కి తగ్గట్టే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా యాంపిల్గా అయితే ప్రొవైడ్ చేశారు. సో ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇదైతే ఒక హ్యాచ్ బ్యాక్ కార్ కదా, దీనికి మనకి 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఆఫర్ చేస్తారు గైస్. సో 170 mm అంటే ఇక్కడ కాదు, బ్యాక్ సైడ్ ఆ వీల్ ఉంది కదా, ఆ వీల్ కింద వచ్చేది మీకు 170 mm అనమాట. అండ్ ఆల్సో కమింగ్ టు డోర్ హ్యాండిల్స్ గైస్, డోర్ హ్యాండిల్స్ కూడా మనకి ఈ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఈ హడాడి అంతా చేయకుండా నీట్గా ట్రెడిషనల్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేశారు. ఇది కూడా నాకు బాగా అనిపించింది. కమింగ్ టు ఇంటీరియర్స్ అయితే చాలా ప్రీమియంగా డిజైన్ చేశారు గైస్. ప్రీవియస్గా కనుక మీరు ఈ కార్ను చూస్తుంటే చాలా అవుట్డేటెడ్గా ఉండేది, బట్ ఇప్పుడు చూడండి మీకు కంప్లీట్గా దీన్ని ప్రీమియంగా డిజైన్ చేసి పడేశారు. ఇక్కడ సెంటర్లో మనకి 10.3 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారు. దీని పొజిషనింగ్ కూడా చూడండి చాలా బాగా అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఈ సెగ్మెంట్లోనే ఇది ఫస్ట్ టైం గైస్. చూడండి మీకు ఎంత ప్రీమియంగా అనిపిస్తుందో. సో ఇందులో మనకి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్లో సంబంధం లేకుండా దీన్ని మనం డైరెక్ట్గా కనెక్ట్ చేసుకొని ఫోన్ నుంచి వచ్చే మెసేజ్ కానీ కాల్స్ కానీ ఇక్కడ డైరెక్ట్గా మనం చూసుకోవచ్చు అనమాట. సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్ అయితే ఇది. నాకు ఇంకో థింగ్ మేజర్గా అనిపించింది స్టీరింగ్ అప్డేట్ గైస్. ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు కదా, ఈ బటన్స్ కొంచెం ముందుకుండేవి అనమాట. దీనివల్ల స్టీరింగ్ మనకి తిప్పేటప్పుడు కొంచెం అన్కంఫర్ట్గా అనిపించేది అనమాట. బట్ వీళ్ళు దీన్ని కంప్లీట్గా ఇప్పుడు లోపలికి అయితే పెట్టేశారు. దీనివల్ల మనకి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. అండ్ ఇది ఒక 2 స్పోక్ స్టీరింగ్ గైస్, చాలా స్పోర్టీగా కూడా అనిపిస్తుంది. స్టీరింగ్ మనకి ఓన్లీ టిల్ట్ ఆప్షన్ మాత్రమే ప్రొవైడ్ చేశారు గైస్. సో ఇది టాప్ వేరియంట్లో కూడా మనకి ఓన్లీ టిల్ట్ ఆప్షన్ మాత్రమే ప్రొవైడ్ చేశారు, టెలిస్కోపిక్ ప్రొవైడ్ చేయట్లేదు. అండ్ స్టీరింగ్ మనకి పెడల్ షిఫ్టర్స్ కూడా ఆఫర్ చేశారు. ఇంకా డాష్ బోర్డ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి మనకి ఏసీ కంట్రోల్స్ అన్ని కూడా ఇప్పుడు మాన్యువల్గానే ప్రొవైడ్ చేశారు గైస్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు మనకి అన్ని టచ్ బటన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కదా. సో మిగతా కార్స్ అన్నింటిలో కూడా టచ్ బటన్స్ తీసుకోవడం వల్ల సో డ్రైవ్ చేసేటప్పుడు కొంచెం ఇన్కన్వీనియన్స్గా అనిపించేది, బట్ ఇప్పుడు కంప్లీట్గా మనకి ఫిజికల్ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. సో టాటా వాళ్ళు మన మాట కొంచెం వింటున్నారు అనమాట. కమింగ్ టు ఛార్జింగ్ పోర్ట్స్, మనకి 65 వాట్ USB-C టైప్ ఛార్జింగ్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ ఫీచర్ అయితే తీసుకొచ్చారు. 2 వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇంట్లో 2-3 ఫోన్స్ ఉండడం అనేది కామన్ కదా. సో ట్రావెల్ చేసేటప్పుడు మనకి ఈ 2 వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అనమాట. సో యూజ్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు, బట్ యూజ్ అయిన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ కమింగ్ టు గేర్ నాబ్ గైస్, వీళ్ళు గేర్ నాబ్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేశారు. చూసారు ఇక్కడ మీకు, ఇది ఆటోమేటిక్ గేర్ నాబ్ అనమాట. ఇక్కడ గేర్ నాబ్ బదులుగా మనకి జస్ట్ ఇక్కడ రివాల్వింగ్ బటన్ అయితే ఇచ్చారు. దీంట్లోనే మనం న్యూట్రల్, రివర్స్ అండ్ డ్రైవ్ మోడ్స్ మార్చుకోవచ్చు. సో ఇదంతా కంప్లీట్గా పియానో బ్లాక్ అయితే ఇచ్చారు గైస్. ఇది కొంచెం స్క్రాచెస్ని, డస్ట్ని కొంచెం ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. కమింగ్ టు హియర్ 2 కప్ హోల్డర్స్ ప్రొవైడ్ చేశారు, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. అండ్ హ్యాండ్ రెస్ట్ కూడా కొంచెం సైజ్ బాగానే ఉంది, బట్ ఇది మనకి మూవ్మెంట్ అయితే ఇవ్వలేదు గైస్. ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోలేము. ఇది స్టాటిక్ హ్యాండ్ రెస్ట్ అనమాట. కింద మనకు కొంచెం స్టోరేజ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ స్టోరేజ్ ఏరియా లోపల మనకి 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ కార్లో మనకి 360 కెమెరా కూడా ప్రొవైడ్ చేశారు గైస్. 360 కెమెరా క్వాలిటీ అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, 360 కెమెరా క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఈ మధ్య టాటా కార్స్ అన్నింటిలో కూడా 360 కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ దాని క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అండ్ మీకు ఇక్కడ 3D వ్యూ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి. 3D వ్యూ అండ్ ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ ఇవన్నీ మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది గైస్. ఒక బడ్జెట్ కార్లో ఈ ఫీచర్ ప్రొవైడ్ చేయడం చాలా బాగా అనిపించింది. అండ్ కమింగ్ టు సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడదాం. సో ఈ బడ్జెట్ తగ్గట్టు మాట్లాడదాం గైస్ మనం. సో ఓవర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సీటింగ్ కంఫర్ట్ అయితే ఈ బడ్జెట్ తగ్గట్టు బాగానే ఉంది. అండర్ ద సపోర్ట్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. లోయర్ బ్యాక్ సపోర్ట్ అండ్ బ్యాక్ సపోర్ట్ బాగానే ఉన్నాయి. ఓవరాల్గా సీటింగ్ కంఫర్ట్ బాగానే ఉంది గైస్. అండ్ ఇక్కడ స్పేసింగ్ కూడా నాకు బాగానే అనిపించింది. సో కంఫర్ట్గా కూర్చొని అయితే జర్నీ చేయొచ్చు, దాంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇన్ని ఫీచర్లు ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఒక ఆటో డిమ్ IRVM కూడా ఇచ్చుంటే బాగుండేది గైస్. ప్రస్తుతానికి ఇదైతే మాన్యువల్ IRVM. సో ఇది ఒక సిఎన్జిలో టాప్ వేరియంట్ గైస్. ఇది పెట్రోల్ వేరియంట్ అయితే కాదు, సిఎన్జిలో టాప్ వేరియంట్. దీంట్లో మనకి ఆటో డిమ్ IRVM అయితే రావట్లేదు, ఇది ఓన్లీ మాన్యువల్ IRVM మాత్రమే. సో ఇక్కడ LED లైట్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ కార్లో మనకి సన్ రూఫ్ కూడా రాదు గైస్. సో అది క్లియర్గా గుర్తుపెట్టుకోండి, ఈ కార్లో మనకి సన్ రూఫ్ అయితే ఆఫర్ చేయట్లేదు. సో అది ఆఫర్ చేయకపోవడం కూడా నేను బెటర్ ఆప్షన్ చెప్తాను. ఇంకోటి ఏంటంటే ఈ కార్లో మనకి స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు బేస్ వేరియంట్ నుంచే. అది కూడా ఒక బెస్ట్ ఫీచర్ అనే చెప్పాలి. కమింగ్ టు ఇంటీరియర్ కలర్స్ గైస్, మీరు చూసుకోవచ్చు సీట్ కలర్స్ ఇవంతా బాగానే ఉంది, డాష్ బోర్డ్ కలర్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ సో ఇక్కడ మీరు ఓవరాల్ ఈ రూఫ్ కలరింగ్ అంతా చూసుకోవచ్చు.
ఇదంతా కూడా మనకి వైట్ ఫినిషింగ్, ఆ పీచ్ కలర్ అయితే ఇచ్చారు. దీనివల్ల చూడండి ఇప్పుడే ఆల్రెడీ ఇక్కడ మరకలు పడిపోయాయి. సో ఈ కలర్ కాకుండా కొంచెం డార్క్ కలర్ ఇచ్చుంటే బాగుండదని నాకు అనిపించింది. ఇంకా సీట్కి మనకి సీట్ బెల్ట్కి మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అయితే ఏం ఇవ్వలేదు. కమింగ్ టు బ్యాక్ సీట్ కంఫర్ట్గా, సో నేను ఇందాక చెప్పినట్టే సో బడ్జెట్ కార్లో ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎక్స్పెక్ట్ చేయండి. సో సూపర్ కంఫర్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఫ్రంట్ సీట్ని నా హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేయొచ్చాను. సో లెగ్ రూమ్, నీ రూమ్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. బట్ అండర్ ద సపోర్ట్ ఇంకా చాలా బాగుండి ఉండాలి. నాకు సగం కాలు వరకే మీకు చూడండి కవర్ అవుతుంది. అండర్ ద సపోర్ట్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది నాకు అనిపించింది. లేడీస్ ఒక 5'4" అండ్ 5'5" ఆ హైట్ వరకు ఉంటారు కదా, వాళ్ళకైతే బాగుంటుంది. కానీ అలాగే ఒక 5 feet 8 inches అండ్ 6 feet ఉండే వాళ్ళు బ్యాక్ సైడ్ కూర్చోవడం కొంచెం కష్టమే. ఇంకో ప్లస్ థింగ్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ కూడా ఏసీ వెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక బ్లోయర్ గైస్, కంప్లీట్ ఏసీ వెంట్ అయితే కాదు. సో ఈ బ్లోయర్ ప్రొవైడ్ చేయడం వల్ల కార్ అయితే తొందరగా కూల్ అయిపోద్ది. సో ఓవరాల్గా కార్ అయితే చాలా రూమీగా ఉంది గైస్, దాంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ హైట్ కూడా మీరు చూసుకోవచ్చు, నేనైతే 5 feet 8 inches అని చెప్పాను కదా, నా హైట్కి అయితే బాగానే ఉంది గైస్. 6 feet వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. చూడండి ఇంకా చాలా గ్యాప్ అయితే ఉంది మీకు ఇక్కడ. కమింగ్ టు బ్యాక్ సైడ్ వ్యూ చాలా క్యూట్గా అయితే ఉంది గైస్. ఇక్కడ మనకి షార్క్ ఫిన్ అంటనా ప్రొవైడ్ చేశారు అండ్ రేర్ వైపర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి మీకు జనరల్గా మనకి డీఫాగర్ ఉంటుంది కదా, డీఫాగర్ మనకి స్ట్రైట్ లైన్స్ వస్తాయి కదా, మీరు ఇక్కడ చూసుకుంటే మనకి డిఫరెంట్ షేప్లో అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మనకి ఎక్కడ వరకు అయితే అవసరమో, ఎక్కడైతే మనకి మిర్రర్ అనేది అవసరం అక్కడ వరకే ప్రొవైడ్ చేశారు. అండ్ కమింగ్ టు ఎల్ఈడి కనెక్టర్ లైట్స్, ఇవైతే ఎల్ఈడి కనెక్టర్ లైట్స్ కాదు, జస్ట్ ఇది ఒక రిఫ్లెక్టర్ మాత్రమే గైస్. సో కనెక్టర్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో అది కూడా మంచి విషయం లేండి. కనెక్టర్ లైట్స్ ప్రొవైడ్ చేశాను అనుకోండి, దాంట్లో మళ్ళీ ఏదైనా ఇష్యూ వస్తే అది కూడా ఇబ్బందే కదా. సో అది ప్రొవైడ్ చేయడం మంచి అనిపించింది నాకు. ఆల్సో రేర్ కెమెరా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ 2 పార్కింగ్ సెన్సర్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కమింగ్ టు బూట్ స్పేస్ గైస్, బూట్ స్పేస్ అయితే మనకి ఎగ్జాక్ట్గా ఇంకా చెప్పలేదు వీళ్ళు. సో పెట్రోల్ వేరియంట్లో అయితే మనకి 240 liters ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ ఈ వేరియంట్లో ఇంకా బూట్ స్పేస్ అయితే కంప్లీట్గా మనకి నెంబర్ అయితే చెప్పలేదు. వన్స్ నాకు నెంబర్ తెలిసిన తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. సో ఇందులో మనకి ట్విన్ సిలిండర్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ఈ సెగ్మెంట్లో ఇది ఫస్ట్ టైం అనమాట. సో వీళ్ళు సేమ్ టెక్నాలజీని ఇంతకుముందు మనకి పంచ్లో కూడా తీసుకొచ్చారు. సో ఈ టెక్నాలజీ వల్ల ఏమవుతుందంటే మనకి బూట్ స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. దాంతోపాటు 2 CNG ట్యాంక్స్ ఉండడం వల్ల సేఫ్టీ ఇంప్రూవ్ అవుద్ది, ప్లస్ CNG ట్యాంక్ కెపాసిటీ కూడా మనం ఇంక్రీజ్ అవుతుంది గైస్. ఇంజన్ విషయానికి వస్తే ఈ కార్లో మనకి టాటా పంచ్లో ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అదే 1.2 liter న్యాచురల్ యాస్పిరేట్ పెట్రోల్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకి 3 cylinder ఇంజిన్తో వస్తుంది గైస్. అండ్ ఫైనలీ ఈ కార్ ప్రైజెస్ విషయానికి వస్తే ఈ కార్ యొక్క ఎక్స్-షోరూమ్ ప్రైస్ మనకి 5.79 lakhs నుంచి 7.99 lakhs వరకు ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ కార్లో మనకి ఈవీ వేరియంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఈ ఈవీ వేరియంట్కి అండ్ పెట్రోల్ వేరియంట్కి స్పెసిఫికేషన్ విషయంలో పెద్ద తేడా అయితే లేదు గైస్. దీంట్లో మనకి 14 inch alloy wheels ప్రొవైడ్ చేస్తుంటే పెట్రోల్ వేరియంట్లో మనకి 15 inch alloy wheels ప్రొవైడ్ చేస్తున్నారు. మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట. సో దీని బ్యాటరీ ప్యాక్స్ విషయానికి వస్తే ఇందులో మనకి 19 kWh అండ్ 24 kWh బ్యాటరీస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వాటి ప్రైసింగ్ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా అలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ వాకరన్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.